వెంటనే ఒక డైవర్షన్ గేమ్లో భాగంగా ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నారనేది వాస్తవం. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి, బేసిక్ ప్రశ్న. సరే, ఇలా గొడవలు ఎవరైనా పెట్టినా ఇలా ఇంటెన్షనల్గా ఎవరో ఒకరు ఒక నకిలీ వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి తప్పుడుగా మనం రెచ్చగొట్టినా, మీరు దీన్ని బేస్ చేసుకుని వేరే పిల్లపై తప్పుడుగా మాట్లాడినా కఠిన చర్యలు తప్పు అంటున్నారు కదా, కఠిన చర్యలు తప్పు అంటున్నారు కదా. ఇదన్నీ పక్కన పెట్టేయండి. సోషల్ మీడియాలో ఇది జరుగుతుంది కాబట్టి కఠిన చర్యలు తప్పు అంటున్నారు కదా. మరి దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగంగా కొట్టుకుంటున్నారు, బహిరంగంగా తిట్టుకుంటున్నారు, బహిరంగంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత ఘోరంగా అవినీతికి పాల్పడుతున్నాడని మీ కూటమిలో ఉన్న జనసేనకు సంబంధించిన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళకి ఏంటి కఠిన చర్యలు ఉంటాయా? వాళ్ళు మాత్రం మీరు వేసిన కమిటీ, పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు వేసిన కమిటీ పిలిచి మాట్లాడి వదిలేస్తుందా? ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలని మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటే, అంటే నేనేమంటున్నానంటే ఈ ప్రకటన నేను ఎక్కడ తప్పుపట్టట్లేదు. న్యాయం అన్ని చోట్ల ఉండాలి కదా. పెద్దలకు ఒకలాగా, పెద్దలకైతే పిలిచి మాట్లాడటం, మిగతా వాళ్ళకైతే కఠిన చర్యలు ఉంటాయంటే ఏం కఠిన చర్యలు తీసుకుంటారు? అంటే దాని అర్థం ఏంటంటే, సరే ఈ పొరపచ్చాలు, ఇష్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు సరే చేశారు కదా, ఇదే ప్రకటన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, మీ ముగ్గురు కూర్చొని కూడా అపీల్ చేయాలి. ఏం చేయాలి? కూటమి ధర్మాన్ని పాటించండి నేతలందరూ, విచ్చలవిడిగా మాట్లాడొద్దు, విచ్చలవిడిగా ప్రవర్తించొద్దు, ఇది మిత్ర ధర్మానికి విఘాతం అని చేయాలి. ఎందుకంటే ఇందులో రకరకాల ఈక్వెషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని చోట్ల జనసేన నేతలు ఇబ్బంది పడుతున్నారు, మరి కొన్ని చోట్ల బీజేపీ నేతలు అటు ఇటు కాకుండా నలిగిపోతున్న వాతావరణం ఉంది. ఇది ఒక బీజేపీ నేత అన్నాడు నాతో. మరి వీటిని కూడా బలంగా అడ్రస్ చేయాలి కదా. మీ పార్టీ నేతలు ఎక్కడికక్కడ బహిరంగం అయిపోతున్నారు. ఒంగోలు ఎగ్జాంపుల్ ఉంది కదా, తెర ముందు ప్రత్యక్షంగా లైవ్లో ఫ్రెష్గా ఉంది కదా. అందుకేంటంటే మీరు ప్రకటన విడుదల చేయడం కరెక్టే, కానీ అంతా మీ వాళ్ళే కరెక్ట్ అన్న ధోరణి కూడా కరెక్ట్ కాదు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అలా చేసి ఉండొచ్చు మీ దాంట్లో, నేను కాదనట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో, మిగతా పార్టీల అకౌంట్లో కూడా మీ వాళ్ళు కొందరు ఆ విధంగా ఇన్సెట్ అవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకే మీ సోషల్ మీడియా నుంచి తీవ్రత పెంచామని వాళ్ళు అంటున్నారు. అదే సందర్భంలో మీ పార్టీ కూటమిలో పార్టీ నేతలు బహిరంగంగానే బయటపడిపోతున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. పిఠాపురంలో ఏం జరిగింది, తర్వాత మీరు చర్యలు తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవి ఏం సంకేతాలు పంపిస్తారు అంటే కొన్ని నియోజకవర్గాలు ఈ పరిణామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఆ నిప్పు రాజేయక ముందే మీరు చల్లనీళ్ళేసి చల్లార్చండి, లేదంటే మీకు అది ఇబ్బందికర పరిణామమే. ఈ సోషల్ మీడియా పరంగా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ అలాగే పార్టీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఒక మీటింగ్ పెట్టాలి, లేదంటే మొత్తం కూటమి శాసనసభ్యులందరికీ సమావేశాలు పెట్టి ఇలాంటి చేయొద్దు, 2 సంవత్సరాలు అయ్యింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, మనకు చాలా ఇది కీలకమైన ఈ మిడిల్ ఇయర్ అనేది చాలా కీలకమైంది, మనం బలంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఏ సమస్యలు ఉన్న పార్టీ అధినేతలకు చెప్పాలి. అలాగే ఈ సమన్వయ కమిటీ ఏదైతే వేస్తారో ఈ సమన్వయ కమిటీ అనేది కామన్ అయిపోవాలి. నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు ఉన్నారు కదా, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక కీలకమైన ఎవరినైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకొని అక్కడ వేసి ఒక కమిటీ అనేది ఒక ఉంటే ఏ పార్టీ శాసనసభ్యుడైనా ఎక్కడ గొడవలేని ఈ కమిటీయే ఫైనల్ డెసిషను. మాకు ఈ కమిటీ అంటే మేమే అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఒక సమితి ప్రకటన విడుదల చేస్తే ఆ మీదల్లో కూడా ఈ వాతావరణం